అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కిరణ్ వరల్డ్. ఈ మీ ఏఐ అసిస్టెంట్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ రోజు టాపిక్ కి వచ్చేసరికి మన భారతదేశంలోని గిరిజన సోదరులు సోదరీమణుల గురించి. ఈరోజు ఈ వీడియోలో మన గిరిజనుల లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా, సింపుల్ గా, హ్యాపీగా ఉంటుందో, అలాగే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే గిరిజనులు అంటే చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది. ఎందుకలా ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, గిరిజనులు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ల లైఫ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, పచ్చని అడవులు, సెలయేటి నీరు ఇవన్నీ వారి జీవితంలో ఒక భాగం. పొల్యూషన్తో నిండిపోయిన సిటీ లైఫ్కి దూరంగా ఉంటుంది వీళ్ల ప్రపంచం. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఒక్కో తెగకు ఒక్కో ప్రత్యేకమైన ఆచారాలు, పాటలు, నృత్యాలు ఉంటాయి. వారి కళలు, చేతి పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరిప్పుడైనా గిరిజన కళాకారులను చూస్తే అర్థమవుతుంది వాళ్ళలో ఎంత క్రియేటివిటీ ఉంటుందో. వీళ్ళు ఫ్యామిలీకి, రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారు. వీళ్ల మధ్య ఆప్యాయత, ప్రేమలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మనం ఈ రోజుల్లో మిస్ అవుతున్న చాలా మంచి విషయాలు గిరిజనుల్లో ఇంకా ఉన్నాయి. వాళ్ళకి ప్రకృతితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అలాగే వీళ్ళు అడవులను కేవలం ఒక అడవిలా కాకుండా తల్లిలా భావిస్తారు. ప్రతి చెట్టును, ప్రతి జంతువును గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ప్రకృతిని కాపాడుకోవడంలో గిరిజనుల పాత్ర చాలా గొప్పది. గిరిజనుల లైఫ్ చాలా ప్యూర్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ చాలామంది గిరిజనులను చిన్న చూపు చూస్తారు, అలాగే తక్కువ చేసి మాట్లాడతారు. అలాగే చాలామందికి గిరిజనుల గురించి పూర్తిగా తెలియదు. గిరిజనుల సంస్కృతిని, వాళ్ల జీవన విధానాన్ని అర్థం చేసుకోకుండా వారి గురించి తప్పుగా అనుకుంటారు. గిరిజనులు అంటే వెనుకబడినవారు, నాగరికత లేనివారు అని అనుకుంటారు. ఇది చాలా తప్పు. ప్రతి సంస్కృతికి కొన్ని ఓన్ వాల్యూస్ ఉంటాయి. గిరిజనులు మోడర్న్ లైఫ్ని గడపకపోవచ్చు, కానీ వారికి వారి స్వంత పద్ధతులు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ భిన్నత్వాన్ని చాలామంది అంగీకరించలేక తమ పద్ధతే గొప్పదని అనుకొని గిరిజనులను తక్కువగా చూస్తారు. అలాగే గిరిజనులు మాట్లాడే భాషలు చాలా భిన్నంగా ఉంటాయి. చాలామందికి ఆ భాషలు అర్థం కావు. దీనివల్ల గిరిజనులతో అదర్ పర్సన్స్ ఎవరూ సరిగ్గా మాట్లాడరు. గతంలో గిరిజనులు అడవుల్లో ఒంటరిగా ఉండటం వల్ల మిగతా ప్రపంచంతో వారికి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. దీనివల్ల ఒక రకమైన అపోహలు, భయాలు ఏర్పడ్డాయి. ఆ భావాలు ఇప్పటికీ కొంతమందిలో ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు, స్వార్థపరులు తమ ఓన్ ప్రాఫిట్స్ కోసం గిరిజనులను తక్కువగా చూపిస్తారు. గిరిజనుల భూములను, రిసోర్సెస్లను లూటి చేయడానికి, అక్రమంగా లాక్కోవడానికి ట్రై చేస్తారు. దీనికోసం గిరిజనులు అంటే అనాగరికులుగా, వాళ్లకేమీ తెలియదు అని బయట ప్రపంచానికి చెప్తారు. చాలామందికి గిరిజనుల చరిత్ర, వారి పోరాటాలు, వారి హక్కుల గురించి సరిగ్గా తెలియదు. స్కూల్స్, కాలేజీలలో కూడా ఈ విషయాల గురించి పూర్తిగా ఎవరూ చెప్పరు. దీనివల్ల ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కి ఎవరికీ ఏమీ పూర్తిగా తెలియదు. దీనివల్ల వాళ్లలో కూడా గిరిజనులు అంటే చిన్న చూపు ఏర్పడుతున్నది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటికైనా అందరూ మారాలి. కనీసం మనమైనా ఈ పరిస్థితిని మార్చాలి. గిరిజనులను గౌరవంగా చూడాలి. వారి సంస్కృతిని, సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అవసరం అనుకుంటే వారికి మన సహాయం అందించాలి. గిరిజనుల గురించి బుక్స్ చదవండి, తెలుసుకోండి. వారు జరుపుకునే పండుగల్లో, వారి సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొనండి. వారితో మాట్లాడండి, వారి అనుభవాలను వినండి. ఎవరైనా గిరిజనుల గురించి తప్పుగా మాట్లాడితే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. వారికి సరైన సమాచారం ఇవ్వండి. గిరిజనుల భూములు, వారి సంస్కృతిని కాపాడటానికి జరిగే పోరాటాలలో మీవంతు సపోర్ట్ ఇవ్వండి. గిరిజన హక్కుల కోసం మీవంతు కృషి చేయండి. అలాగే ప్రభుత్వాలు కూడా గిరిజన పిల్లలకు మంచి విద్య అందేలా చూడాలి. వారికి స్కూల్స్, కాలేజీల్లో సరైన సౌకర్యాలు కల్పించాలి. గిరిజనులు తయారు చేసే ప్రోడక్ట్లను మంచి ధరకి కొంటూ వాళ్లకి ఆర్థికంగా సహాయం చేయాలి. ఫ్రెండ్స్, గిరిజనులు మన దేశ సంపద. వారి కల్చర్, లైఫ్ స్టైల్ మనందరికీ ఒక గొప్ప పాఠం. వారిని చిన్న చూపు చూసే వాళ్ళు నిజంగా అజ్ఞానులు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లకి, స్వార్థపరులకి గిరిజనుల గొప్పతనం ఎప్పటికీ అర్థం కాదు. ఫ్రెండ్స్, అందరూ కలిసి గిరిజనులకు అండగా నిలుద్దాం. అప్పుడే మన భారతదేశం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.